భారత సార్వభౌమత్వం మీద ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి జరిగింది. ఈ దాడి వెనకాల ఉన్నవాళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. లష్కర్ ఈ తోయిబా, దాని బ్రాంచ్ అయిన ద రెసిస్టెన్స్ ఫోర్స్. ఈ విషయం ప్రపంచానంతటికీ సుస్పష్టమే. భారతీయులకి ఇంకా సుస్పష్టం. మనం నరేంద్ర మోడీ గారికైతే ఇంకా సుస్పష్టమండి. ఈ విషయంలో ఏ తేడా లేదు. కానీ ఏప్రిల్ 22వ తారీఖున భారత పార్లమెంటు, భారత సార్వభౌమత్వం, భారతదేశం ప్రజాస్వామ్యం మీద అటాక్ జరిగింది కాబట్టి అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా మనం పాకిస్తాన్పై దాడి చేయొచ్చు. ఏప్రిల్ 23వ తారీఖు నుంచి అనుకుంటున్నారు భారత్పై ఎప్పుడు దాడి, ఎప్పుడు దాడి, ఎప్పుడు దాడి, ఈ రాత్రే దాడి అనుకుని. కానీ నరేంద్ర మోడీ గారు ఇంకా తొందరపడ్డంలే, పాకిస్తాన్ మీద దాడి చేయడం లేదు. ఎందుకు ఇంత ఆలస్యం అనేది పెద్ద ప్రశ్న అండి. ఈ పెద్ద ప్రశ్నని మనం పెద్ద ప్రశ్నకి జవాబు వెతకాలి అంటే మనం నరేంద్ర మోడీ గారు రామధర్మాన్ని ఎంతలాగా ఫాలో అవుతారో చూడాలి. ఏ విధంగా అంటే ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని నిర్మించింది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి జీవితమే రామాయణం నుంచి వచ్చింది అనుకోవాలి. ఆయన ఆర్ఎస్ఎస్ వింగు, విశ్వ హిందూ పరిషత్తులో ఆయనకున్న అసోసియేషన్ కూడా అందరికీ తెలిసిందే. రామధర్మాన్ని తూచా తప్పకుండా అమలు పరిచేది నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధంలో, పాకిస్తాన్పై దాడి విషయంలో అసలు రామాయణం ఎందుకు, రామధర్మం ఏంటి అంటారు. కానీ అక్కడే ఉంది మతలబు. ఏంటంటే అది పాకిస్తాన్పై దాడి లేటు అవుతుంది, ఆలస్యం అవుతుంది. ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి అని. పాకిస్తాన్ను రగిల్చిన మత మౌఢ్యాన్ని పోగొట్టాలనుకుంటున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు రామధర్మాన్ని ఫాలో అవుతున్నారు. పాకిస్తాన్పై యుద్ధం చేయడం ఎంత అండి? మనకు అన్నీ ఉన్నాయి. దానికంటే ఎన్నో రెట్లు త్రివిధ దళాలు ఉన్నాయి. ఎన్నో ఐఎన్ఎస్ విరాట్ అని, విక్రాంత్ అని, అదే విక్రమాదిత్య అని, ఇలా బ్రహ్మోస్ మిసైల్, అగ్ని మిసైల్, సూర్య మిసైల్, పినాక రాకెట్ సిస్టమ్స్ ఎన్నో ఉన్నాయి. మనకి S-400 సిస్టమ్స్ ఉన్నాయి. అసలు పాకిస్తాన్ 48 అవర్స్లో ఇండియా ఓడిస్తుంది. కానీ భారతదేశం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయినా, గత 10 సంవత్సరాల పైబడి ప్రధానమంత్రి, ఆయన ఆలోచించేది ఏంటంటే యుద్ధానికి ప్రత్యామ్నాయం ఏంటి, మన లక్ష్యాలు ఏంటి, పాకిస్తాన్పై దాడి చేయడం వల్ల మనకు వనగూరే ప్రయోజనాలు ఏంటి, ఏ లక్ష్యంతో చేయాలి, టెర్రరిజం అంతమైపోవాలి, పాకిస్తాన్ ద్విజాతీ సిద్ధాంతం ఉండకూడదు, అది ఒక పెద్ద మత మౌఢ్యానికి సంబంధించింది, అందులోంచే పాకిస్తాన్ పుట్టింది, అది ఉండకూడదు, మన పీఓకే మనకు రావాలి, ఈ విధమైన లక్ష్యాలు ఉన్నాయి. ఈ లక్ష్యాలకి యుద్ధం కంటే వేరే ప్రత్యామ్నాయం ఉందా అని మోడీ గారు యుద్ధ సన్నద్ధతే చేస్తున్నారు.